హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అయిపోవడంతో మన తెలంగాణలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు చేపట్టనున్నారు. అయితే ఈ ప్లాన్ని మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేశారో, కార్యాచరణ చేశారో అలాగా మన తెలంగాణ రాష్ట్రం కూడా చేయబోతున్నారు. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పొచ్చు. డబల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మించాలి ప్రస్తుతం అని ఆలోచించారు. సో ఇది మన ఈనాడు పత్రికలో మనకి ప్రకటన ఇచ్చారు. సో హైదరాబాద్ ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు పరిశీలనలకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేరు రాష్ట్రాల వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత 2 పడక గదులు ఇళ్ల స్థానాల్లో ఇందిరమ్మ ఇల్లు పథకాల్ని అమలు చేయాలని నిర్ణయించింది. రూపాయి 7,740 కోట్లు కేటాయించింది. ఈ విధంగా మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారులు పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం ఓకే ఫ్రెండ్స్, లబ్ధిదారుల ఇల్లులు ఇలా చేయబడును. సో ఇది ప్రకటన, ఇది మనకి కార్యాచరణ చెందడానికి ఇంకొన్ని రోజుల సమయం కేటాయించబడుతుంది. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు గురించి న్యూస్. సో ఇలాంటి హాట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని జీవన్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.